మోకాళ్ల నొప్పులు వయసు వల్ల మాత్రమే అనుకుంటున్నారా? అది కాదంటోంది శాస్త్రం. మరి ఏంటి కారణం తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గించడం కోసం మనం క్షారగుణం కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అవి పాలు, పెరుగు, నెయ్యి, తాంబూలంలో వేసుకునే సున్నం, ఉదయపు ఎండలో మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వాలి. అదే విధంగా కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. ఆమ్లగుణం ఎక్కువైతే మోకాళ్ల నొప్పులు పెరుగుతాయి. అందుకని క్షారగుణం కలిగిన పదార్థాలు పాలు, నువ్వులు, మెంతులు ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువ పాళ్లలో తీసుకోవాలి. ఇక సున్నం వేసుకునే తాంబూలాన్ని కూడా అప్పుడప్పుడు తీసుకోవడం ద్వారా క్షారగుణం పెరిగి మనకు మోకాళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక అధిక బరువును కూడా మనం నియంత్రించుకోవాలి. వ్యాయామం చేయడం ద్వారా, యోగా పాటించడం ద్వారా, తద్వారా మోకాళ్ల నొప్పులు దరిచేరవు. నువ్వులు, నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఆహారంలో భాగంగా నిత్యం తీసుకున్నట్లయితే మనకు మోకాళ్ల నొప్పులు దరిచేరవు. ఇక చక్కెర బదులుగా బెల్లం వాడాలి. ఇక క్షారగుణం కలిగిన పండ్ల రసాలు కూడా ఈ మోకాళ్ల నొప్పులకు దివ్యంగా పనిచేస్తుంది. వీటన్నింటినీ తీసుకోవడం ద్వారా మోకాళ్ల నొప్పులు మన దరి చేరవు. అందుకే తెలుసుకున్నాగా, మోకాళ్ల నొప్పులు అనేవి వయసుకు ఏమాత్రం సంబంధం లేదు. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.